కోట్ల అప్పు ఉన్నా సరే అది తీరే మార్గం తెలియచేసేటువంటి మార్గమే ఈ విజయ మార్గం. ఎప్పుడైనా ఒక బుధవారం నాడు 2 చిన్నవి కుండలు అనేవి తీసుకోండి, చిన్న చిన్నవి ఉంటాయి. ఆ 2 కుండల్లో కూడా ఇంత కర్పూరము అనేటువంటిది ముద్దగా ఉంటుంది. కర్పూరం ఎక్కువగా వాటిల్లో వేసి వెలిగించండి. వెలిగించి అవి ఆ 2 కుండల్ని కూడా ఇలా నీళ్ళలో నెమ్మదిగా ఇలా వదిలేయండి. అవి నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోతుంటాయి. అవే మునగవు, చిన్న సైజే. ఖాళీ ఆ కుండలు అనేవి తీసుకొని అందులో కర్పూరం ఎక్కువగా వెలిగించి వాటర్లో నెమ్మదిగా వదిలండి. నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోతుంటాయి నాన్న. అవి ముందుకు అలా వెళ్ళిపోతుంటాయి. కోట్ల అప్పులు ఉన్నా సరే ఆ అప్పులన్నీ కూడా, మాకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పేసి మనసులో సంకల్పం అనుకోండి. అనుకొని అది వెలిగించి చేయండి. ఈ 2025లో మీరు అనుకున్నది సాధించలేక కష్టాలు ఎక్కువగా అయ్యి సంపాదించిన డబ్బు సరిపోక మీలో మీరే బాధపడుతూ మదన పడిపోతూ ఉండవచ్చు. బహుశా నిజంగానే మీ జాతకంలో గనక దోషాలు అనేవి ఉంటే, ఏదైనా సరే మనం అనుకున్నది పూర్తి చెయ్యలేకపోయి ఉంటే సరే, ఇప్పుడైనా సరే కనీసం ఈ 2026వ సంవత్సరంలో అయినా సరే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి అని చెప్పి అనుకునేవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వ్యక్తిగతంగా జాతకము అనేది పరిశీలన చేయించుకోవటం చాలా చాలా అవసరము. ఈ స్క్రీన్ మీద కింద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు.